వీధి కుక్కల కోసం 2 రకాల వెర్షన్. నేనేమంటానంటే వీధి కుక్కలు అనేటటువంటి వాటికి తిండి పెట్టచ్చా పెట్టకూడదంటే పెట్టమనే అంట. నేనైతే పెడతా. నాకు ఓపిక ఉన్నంత వరకు పెడతా. నాకు ఓపిక ఉన్నంత వరకు ఓ 3-4 కుక్కలకి రోజు వేస్తా నేను. ఎందుకు? అవి ఈ భూమి మీదకి వచ్చినాయి, వాటికి తిండి పెట్టేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి పెడుతుంటా, అంతే. అట్లని చెప్పి వీధి కుక్కలు పెరగాలని కోరుకోను. ఎందుకంటే వీధి కుక్కకి ఒక ఆవాసం ఉండదు, వీధి కుక్కకి ఒక రెగ్యులర్ ఫీడింగ్ ఉండదు. దాంతో ఆహారం దొరకనప్పుడు ఏం చేస్తుంది? అరాచకానికి తెగబడుతుంది. పిల్లల్ని కరుచుద్దా, లేకపోతే కార్లు వెనకాల పడుతుందా, 2 వీలర్ వెనకాల పడుతుందా, లాగుతుందా, కింద పడుతుందా, మీద పడుతుందా? దీనికి పరిష్కారం ఏంటి? వీధి కుక్కలు పెరగకుండా చేయాలి. అది ఎవరు చేయాలి? కార్పొరేషన్ చేయాలి. ఎలా చేయాలి? వీధి కుక్కల్ని పట్టుకుని వాటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి. ఇది చేయాలంటే ఇవాళ రోజున అంత ఓపికన్నోడు ఎవడూ లేడు. ఒకప్పుడు ఆ కుక్కలు పట్టుకునే ప్రత్యేకమైనటువంటి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు కుల వృత్తులు అంతరించాక ఇవాళ అది సాధ్యం కాదు. ఒకప్పుడు వీధి కుక్కల్ని చంపేసేవాడు. ఒక్కొక్క వీధి కుక్క 8 నుంచి 10 కుక్క పిల్లలను పెడుతుంది. వాటిట్లో ఈ బస్సుల కింద పట్టమా, లారీల కింద పట్టమా, లేకపోతే ఆ పెరిగేటటువంటి సందర్భంలో కింద పడి చచ్చిపోవడమా, ఇవన్నీ పోతే ప్రతి 8 వీధి కుక్కలు పుట్టిన వాటిట్లో కనీసం 3 బతుకుతాయి. ఇవి ఏళ్ల తరబడి కాదు, ఏడాదికి పెట్టేస్తాయి. ఏడాదికి ఈ కుక్కలకి ఏమీ వజ్యాలు ఈ లేవు కదా. వాతావరణం మారగానే సంభోగం జరిగిపోతుంది. ఆ పైన బిడ్డలు కనేస్తాయి. ఇక అక్కడి నుంచి ఆ మక్కొక్క ఏమీ తోడుండదు, ఒక మక్కొక్కకి కావి. కాబట్టి ఈ పిల్లలు పెరిగిపోతుంది. వీటి వలన సమాజానికి సమస్య ఉంది. సుప్రీంకోర్టు రైట్ చేసిన పాయింట్ కరెక్ట్. కానీ సమస్య ఏంటంటే ఒక వేగ్ ఆర్డర్ల ద్వారా వెళ్తున్నది తప్పించి పరిష్కారం లేదు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఉండటానికి లేదు, లేకపోతే ఢిల్లీలో ఉండటానికి వీలు. ఎక్కడికి చేయాలి? ఏం చేయాలి? వాటిని చంపేయాలా? అనుమతిస్తారా? లేదు ఈ అడవుల్లోనే వదిలేయాలా? అప్పుడు అడవుల్లో మిగతా జంతువులు ఈ సమస్యగా, ఇవి కుందేళ్ళని తింటాయి, లేకపోతే చిన్న చిన్న జంతువులతో ఘర్షణ పడతాయి. అయినా అన్ని అడవులు ఎక్కడున్నాయి వీధి కుక్కలను వదిలి రావడానికి అని పట్టుకుని కుదురుద్దా? పరిష్కారం లేనటువంటి తీర్పు అది. రెండవది, ఇప్పుడు జీవ కారుణ్య సంఘాలు తెర మీదకి వచ్చినాయి. వీధి కుక్కల మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాలు. ఢిల్లీలో అట్లాంటి వాళ్ళు వస్తే వాళ్ళ మీద కోర్టు ధిక్కరణ కేసు కిందన బుక్ చేయండి అని చెప్పేసి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. వాళ్ళు అడగడంలో తప్పులేదు. సొల్యూషన్ ఏంటి దీనికి? ఆదేశాలు ఇచ్చాక పరిష్కారం ఉండాలి. వ్యవస్థలు ఆ విధమైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది.